ఆమె చేసిన కామెంట్ ను పదే పదే చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇంటి అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా, మీకు సిగ్గు లేదా అని. అంటే ప్రవీణ్ కుమార్ గారికి ఎక్కడో ఐఫోన్ నుంచి వచ్చిన మెసేజ్ తో ట్యాపింగ్ అనే అనుమానం వస్తే మిగిలిన వాళ్ళకి ఎలా వస్తుంది, అసలు ట్యాప్ అవుతుంది అనే అనుమానం ఎలా వస్తుంది? ఒక ఐపీఎస్ అధికారి మీరు ఇంతకు ముందు చెప్పండి, ఎలా అనుమానం వస్తుంది వాళ్ళకి? ట్యాపింగ్, మన ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు నీ ఫోన్ నా ఫోన్ ఇవాళ నా ఫోన్ ట్యాపింగ్ అవుతాలని గ్యారంటీ నేను ఇవ్వగలనా? ఇవ్వలేము. అవుతుంది అనే గ్యారంటీ ఏంటి? అవుతుంది అనే గ్యారంటీ కూడా లేదు. అవుతుంది అనే గ్యారంటీ లేదు, అవ్వదనే గ్యారంటీ కూడా లేదు. ఏ ఫోన్ అయినా కూడా ట్యాప్ చేయాలనుకుంటే రాజ్యం ట్యాప్ చేస్తుంది. సో నేను అంటే కవిత గారి హస్బెండ్ ఫోన్ కూడా ఎందుకు ట్యాప్ చేస్తారు? ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్ లో భాగమే నేను అంటున్నా. అంటే అసలైన సమస్యను పక్కదో పట్టించడం కోసం, ఈరోజు బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని ఆపడం కోసం, ప్రశ్నిస్తున్న నాయకుల గొంతులు నిలవడం కోసం ఈరోజు ఈ సిట్టు వ్యవహారాన్ని ముందరికి తీసుకొచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మీరు అన్నారు, మీ ప్రశ్న ఎక్కడ స్టార్ట్ అయింది? దేశంలో ఎక్కడ లేని చర్చ కేవలం తెలంగాణలోనే ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే తెలంగాణ పట్టపగలే విచ్చలవిడి దోపిడీకి గురవుతుంది. అలాంటి దోపిడీని ప్రశ్నిస్తున్న నాయకుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంశాఖను కావాలనే తన దగ్గర పెట్టుకున్నారు, పట్టణాభివృద్ధి శాఖను తన దగ్గర పెట్టుకున్నారు, హోంశాఖను ప్రత్యేకించి తన దగ్గర పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రశ్నించే ప్రతి నాయకుల మీద సోషల్ మీడియాలో కావచ్చు ఏ విధంగా కూడా ఇలా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. లేకపోతే 23/12/23 నాడు నేను 12 గంటలకు ప్రెస్ మీట్ పెడితే రాత్రి నేను నిద్రపోతుంటే వచ్చి నిద్రపోవడానికి ఉపక్రమిస్తుంటే వచ్చి నాకు 12 గంటల లోపల ఆగమేఘాల మీద నోటీస్ ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి అయితే ఒకరోజు ముందర వాట్సాప్ లో నోటీస్, ఒకరోజు ముందర. అంటే అంత ఆగమేఘాల మీద నోటీస్ ఏమున్నది అంటే హరాస్ చేయాలి. పోనీ నేను జూపల్లి కృష్ణారావు గారు ఏమన్నారు, వీళ్ళని మేము సాక్షులుగానే విచారిస్తున్నాం అన్నారు. సాక్షులను ఎవరన్నా 9 గంటలు విచారిస్తారా? సాక్షులు ఇంటి దగ్గరకు పోయి రికార్డు చేసుకోవాలి. సాక్షులను పోలీస్ స్టేషన్ పిలిపించుకొని మీరు ఎఫ్ఐఆర్ ఏమో మన సజ్జనార్ గారు, శివధర్ రెడ్డి గారు, డీజీపీ గారు మేము ఎఫ్ఐఆర్ కూడా ఇంట్లోనే చేస్తామన్నారు. మరి వీళ్ళని కూడా ఇంట్లో చేయొచ్చుగా, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళిపోవాలి? అల్టిమేట్ గా ఏం జరగబోతుంది ప్రవీణ్ గారి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమి జరగదు. అంటే 3 ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా చాలా రోజులు ఒకటి బీఆర్ఎస్ దెబ్బతీయడానికి 2-3 ఇష్యూలు నడుతున్నాయి. ఒకటి కాళేశ్వరం కమిషన్, ఆల్రెడీ సిబిఐకి వెళ్ళిపోయింది. అది కాళేశ్వరం ఇష్యూ సిబిఐ చేతిలో ఉంది, అది ఏం చేస్తుందో. ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ సిట్ చేతిలో ఉంది. మూడోది ఒకటి ఏసీబీ చేతిలో ఉంది, ఒకటి ఫార్ములా ఈ కార్ రేస్. ఈ మీ ముగ్గురు, ఒకటి కాళేశ్వరం మేజర్ కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్ మేజర్ హరీష్ రావు లాగా కనిపిస్తున్నారు, ఏసీబీ కేసు ఈ కారు కేటీఆర్ అందులో మేజర్ పార్ట్ లాగా ఉంది. ఇందులో ఏమీ కాదు. ఇంకో 20 సంవత్సరాలు నడిపిస్తారు వీటిని. ప్రజాధనం, విలువైన ప్రజాధనం నాశనం అవుతుంటది. కేసులన్నీ సుప్రీంకోర్టు దాకా పోతాయి. సుప్రీంకోర్టులో కేసులు కొట్టడానికి రేవంత్ రెడ్డి గారు ప్రజాధనాన్ని పెద్ద పెద్ద లాయర్ల మీద కోట్ల రూపాయలు గుమ్మరిస్తారు. ఆయన ఈగో సాటిస్ఫై అవుతుంది. వాళ్ళ దోపిడీ నిరంతరంగా సాగనీకి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారు. రాబోయే 3 సంవత్సరాల తర్వాత, 2.5 సంవత్సరాల 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓడిపోతారు. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఇవన్నీ కూడా ఈ అటెన్షన్ డైవర్షన్ ఏం జరిగింది అనేది మేము తప్పకుండా ప్రజల ముందర పెడతాం వాస్తవాలు. అంటే ఈ వ్యవహారంలో నెక్స్ట్ సంతోష్ రావు లేకుంటే కేసీఆర్ అని పేరు వస్తుంది, కానీ హోంమంత్రి అంతో ఇంతో కొంత రిలవెంట్ గా ఇంటెలిజెన్స్ చీఫ్ ఉండకపోయినా కూడా రిలవెంట్ హోంమంత్రి కదా, హోంమంత్రి పేరు మాత్రం రావట్లేదు. ఎందుకు అంటారు? అది మరి ఇప్పుడు సిట్టోలనే అడగాలి, మనం సిట్టోలనే అడగాలి. అంటే చాలా సెలెక్టివ్ గా